సిద్దిపేట గొప్ప ఆధ్యాత్మిక ధార్మికతకు నిలవని పేర్కొన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేటలో కరీంనగర్ స్థాయిలో వేద భవన్, వికాస తరంగిణి భవనం అద్భుతంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎకరం ప్రభుత్వ స్థలంలో 45 లక్షలతో అద్భుతంగా నిర్మించుకున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలంలో ఇంత పెద్ద భవనం ఏర్పాటు కావడం రాష్ట్రంలోనే మొదటిదన్నారు. సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం పొన్నాల గ్రామ పరిధిలో ఉన్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్లో ధనుర్మాసం సందర్భంగా నిర్వహించిన శ్రీ గోదాదేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. వేద పండితులు, వికాస తరంగిణి నిర్వాహకులు హరీష్ రావును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కోమటి చెరువు ప్రాంతంలో తిరుపతి శ్రీవారి ఆలయాన్ని నిర్మించుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే 10 కోట్లు టీటీడీ నుండి మంజూరు అవుతాయని తెలిపారు. వికాస తరంగిణిని మరింత బలోపేతం చేసుకుందామని, సిద్దిపేటకు చిన్నజీయర్ స్వామివారిని తీసుకొచ్చి ఈ భవనాన్ని ఘనంగా ప్రారంభించుకుందామని చెప్పారు. ధనుర్మాసం గోదాదేవికి ఎంతో ప్రత్యేక మాసమని, నెల రోజుల పాటు గోదాదేవిని కొలుస్తామని తెలిపారు. వికాస తరంగిణికి ఆ రోజుల్లో మీ అందరూ కోరితే 1 ఎకరం స్థలం ఇచ్చి ఇంత భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మనకు ఒక నీడ ఏర్పడింది. బహుశా రాష్ట్రంలో నాకు తెలిసి కరీంనగర్లో మన వాళ్ళే కొనుక్కొని కట్టారు, కానీ ప్రభుత్వ పరంగా స్థలం ఇచ్చి ప్రభుత్వ పరంగా వికాస తరంగిణికి కార్యాలయం కట్టింది మన సిద్దిపేటలో మాత్రమే. అయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారు స్వామివారిని, జిఎస్ స్వామివారిని ఇక్కడ తెచ్చుకోవాలి అనే కోరిక చాలా రోజుల నుంచి వెలుగుచ్చుతూ ఉన్నారు. అది మనందరి కోరిక కూడా. ఆ మధ్య నేను స్వామివారిని కలిసినప్పుడు కూడా నేను వారిని విన్నవించాను, తప్పకుండా మీరు మా సిద్దిపేటకు రావాలి అంటే వస్తానని కూడా అన్నారు. ఈ మధ్య నేను కూడా వెళ్ళి కలుద్దామనుకుంటే వారు ఈ ధనుర్మాసం సందర్భంగా విజయవాడలో అమ్మవారి దగ్గర ఉంటున్నారు. అక్కడి నుంచి అది అయిన తర్వాతనే తిరిగి మళ్ళీ శంషాబాద్కి వస్తారని చెప్పారు. నేను కూడా విజయవాడ వెళ్ళి స్వామివారిని కలుద్దాము ఈ ధనుర్మాసంలో అని అనుకుంటున్నా. వెళ్ళి వారిని కలిసి తప్పకుండా మళ్ళీ మన సిద్దిపేటకు రావాలనేటువంటి విషయాన్ని స్వామివారికి గుర్తు చేస్తాను. వారిని తప్పకుండా మన దగ్గరికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటాం.